ఆధ్యాత్మిక విప్లవకారుడు, అలాగే ఆధ్యాత్మిక సింహం. ఈ రెండు టైటిల్స్ మనకు బాగా సుపరిచితులైన రాధా మనోహర్ దాస్ గారివి. అంటే ఆయన పేరు కన్నా కూడా ఆయనకి ముందు చెప్పే ఈ విశేషణాలే ఆయన్ని ప్రపంచం మొత్తం గుర్తు చేసుకుంటుంది. వెరీ గుడ్ సార్. మీరన్న ఈ మనోహర్ దాస్ గారిని గుర్తించారు అంటే మనిషి రూపంలో ఉండే జంతువు అన్నమాట. అయితే ఓహో, సింహమా, బొచ్చులేని సింహం అన్నమాట. అయితే ఇదిగో ఈ పక్క ఉండే సింహానికే మొత్తం బొచ్చు, దీనికి అసలు బొచ్చే లేదే. ఓహో, మానవ రూపంలో ఉండే సింహమా, జంతువు అన్నమాట ఇది. సరే సార్, వెరీ గుడ్ సార్. ఇప్పటికైనా మీరు గుర్తుంచుకున్నారు, అనేకులకు తెలియజేస్తున్నారు వీడు మనిషి కాదు జంతువు అని. ఈయన ఆధ్యాత్మిక సింహం. ఏం ఆధ్యాత్మిక సింహం అండి? దేని గురించి చెప్తున్నారండి ఇతను? మన చాగంటి కోటేశ్వరరావు గారిని, గరికపాటి గారిని, ఇలాంటి పెద్దవాళ్ళ గురించి చెప్తే ఆధ్యాత్మిక సింహాలు అని ఏదో ఒక దానికి విలువ ఉంటుందండి. ఈడు కడుక్కోలేడు కానీ వీడు క్రైస్తవులంటే ముస్లింలంటే ఓహో నీకు దూకుతుంటాడు. వీడి మాట హైందవులే వినరు, హైందవులనే మార్చుకోలేడు, ఇంట్లో వాళ్ళనే సరి చేసుకోలేను, ఈదులో వాళ్ళని ఏం సరి చేస్తారు అవయ్యి. ముందు దాన్ని సరి చేసుకోరా స్వామి. థ్యాంక్ యూ సార్. ఇన్ని రోజులకి ఇది మనిషి కాదు జంతువు అని నిరూపించారు. అన్ని మతాలు సమానం అనేవాడు నపుంసకుడు. అలాంటి నపుంసకులు పాలకులు కాకూడదు. వాడు గుడివి దొబ్బు, గుడి మాన్యం ఇవే ఎత్తుకెళ్తాడు. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వనపర్తిలో ఓ మసీదుకి 80 లక్షలు ఎంతో ఇచ్చింది. మన గుళ్ళోని డబ్బులు ఎత్తుకెళ్ళేది ఎందుకంటే ఇందుకనమాట. కలపడానికి ఏమన్నా మాట్లాడండి. ఇప్పుడు ఎవరైనా ఎవరింటికన్నా వచ్చి మనోధర్మ శాస్త్రం ఫాలో అవ్వండి అన్నారా? ఆ బుక్లు ఇచ్చారా? లేదు. అది ఏమన్నా ఉందా? లేదు. కానీ కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ ఎత్తున్నారు. మాట్లాడమండి. కెన్ యూ స్పీక్? ఏమో మీ వీడియో చూసిన తర్వాత మాట్లాడతారేమో. మాట్లాడమండి. బైబిల్ చదువుతాడేమో చెప్పండి, నేను రెఫరెన్స్లు పంపిస్తాను. రైట్, థ్యాంక్ యూ రాధా మనోహర్. భారత్ మాతాకి జై. సర్వే జన సుఖినో భవంతు. అరే ఇప్పుడే కదా సర్వే జన సుఖినో భవంతు అన్నావు, అందరూ బాగుంటాను. అప్పుడే మారిపోయినాం. సైకోవా ఏందిరా? అన్ని మతాలు సమానం అనేవాడు నపుంసకుడా. ఇలాంటి వాడిని ఆధ్యాత్మిక సింహంతో పోలుస్తారేందయ్యా స్వామి? అన్ని మతాలు సమానమే, సర్వే జన సుఖినో భవంతు అనేవారు సనాతన ధర్మం తెలిసిన వారు మాత్రమే, జ్ఞానం ఉన్నవారు మాత్రమే. ఇలాంటి అజ్ఞానులంతా మేము వేరే మీరు వేరే, మేమే బతకాలి, మిగిలిన వాళ్ళంతా సంకనాకపోవాలి. చీడి బతుకు చెడ. వీడు ఆధ్యాత్మికం గురించి మాట్లాడటం చిన్న జిఆర్ అండి. చిన్న లాజిక్ చెప్తానండి. ఈ మనోహర్ దాస్ వయసు ఎంతండి? జిఆర్ గారి వయసు ఎంతండి? వీడి అనుభవం ఎంత? వీడికి ఉన్న వేదాల మీద కావచ్చు, ఉపనిషత్తుల మీద కావచ్చు, పురాణాల మీద కావచ్చు, వీటి మీద హైందవ గ్రంథాల మీద వీడికున్న పట్టు ఏంది, వీడికున్న అనుభవం ఏంది? జిఆర్ గారు, అలాగే గరికపాటి గారు, ఇలాంటి వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద పీఠాధిపతులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వీళ్ళ అనుభవం ఏంది అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళ? వీళ్ళు ఒక్కడే పెద్ద సింహమా, బొచ్చులేని సింహం, ఆధ్యాత్మిక సింహం అండి. ఆధ్యాత్మిక సింహం. వీడి పీకేది ఏమీ లేదు, పిచ్చి కుక్క అరిచినట్టు అరుచుకుంటూ పోతూ ఉంటాడు. ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమైనా ఉందా? మన గ్రంథాల్లో ఏముందో అది చెప్పలేము, సిగ్గు, పరువు బాద్ది. అందులో నిజాలు లేవు, అన్నీ కల్పితాలే. అవి చెప్పుకోలేక ఇతర గ్రంథాల మీద వాడు ఏడుస్తూ ఉంటాడు. ఉన్న వరకు అయ్యా మొత్తం చెప్పలే, ఉన్న వరకు కొంత తెలియజేసి హైందవుల్లో బలాన్ని పెంచు. ఇల్లు గెలిచి రచ్చగలమన్నారు. నీ కొంపనే నువ్వు గెలవలేకపోతున్నావు, నీ కొంపనే నువ్వు మార్చుకోలేకపోతున్నావు. ఆడెవడికో ముస్లింలకి క్రైస్తవులకి ప్రభుత్వం సాయం చేస్తుందంట. అరే
నువ్వు ఏడ జనాలనే మార్చలేకపోతుండవు, ప్రభుత్వాలను ఏం బీకుతావురా దాసు, మనోహర్ దాసు? ఏం పీకేదేం లేదు, అన్నీ మూసుకొని అరుచుకున్నావులే. ఇప్పుడు పిచ్చుకోక ఎవరన్నా పరుచుకుంటారా? కాకి ఎవరన్నా పరుచుకుంటారా? రాయి తీసుకొని ఒక దెబ్బ తింటారు, వెళ్తూ ఉంటుంది. సరేనా? నువ్వు కూడా అంతే, నువ్వేం పీకేదేమి లేదు. ఇక అమాయక జనాలు నిన్నేదో అజ్యోతిమిక సింహం అనుకుంటారు, అంతే. కేవలం బొచ్చులేని సింహం నువ్వు. కుంభమేళ కోట్ల మంది ఈ రోజుకి 10 కోట్ల మంది స్నానాలు. 5 రోజుల్లో 10 కోట్ల మంది స్నానం. వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ ఫ్రీ, వాటర్ ఫ్రీ. అదే మనమైతే వ్యాపారం చేస్తాం. మేము అక్కడ వెళ్తుంటే బాబాజీ అయ్యే అని పిలిస్తే మేము స్నానం చేసి వెళ్తున్నాం. కాస్త రిలాక్స్ అవుదామని ఒక టెంట్, ఒక భజన కుటీరం అక్కడ ఆగాం. అయ్యే బాబాజీ ప్రసాద్ ఖాయి అన్నారు. ఇంత పెద్ద చపాతి, అమ్మ వాళ్ళు సబ్జీతో పెట్టేశారు, వాడు తినేసరికి కడుపుండిపోయింది. మేము లేచి వెళ్ళిపోబోతున్నాం. नहीं बाबा जी और एक खाई है नहीं पेट भरे नहीं अन्ना नहीं ये पुदीना का रोटी है आधा खाई है ये अल्लुडे उन्ना ఇక్కడ నేను అన్న పక్కన ఉంది మనం అల్లులో ఏంట్రే బతిమాలుతున్నారు వీళ్ళు అది అని అన్నాను. అసలు మానవాళ్ళు కానీ ఇక్కడ పెడితేనా గ్లాసు 100 రూపాయలకి నీళ్ళు 1000 రూపాయలకి చపాతీ అమ్మేస్తారా, వీళ్ళు బతిమాలు పెడుతున్నారు. ఇది నేర్చుకోవాలి. ఇది ఒకట. 2 అమర్నాథ్ 1/2 కేజీ బియ్యం వండాలంటే 1/2 సిలిండర్ అయిపోద్ది ఆ చలికి. అలాంటి చోట 40 రకాలు వేసి పెట్టి బాబాజీ చెప్పులు చాహియే, టవల్ చాహియే, తీసుకునేవాడిని అడుక్కుంటారు వీళ్ళు. ఇక్కడ అడుక్కునే వాళ్ళే ట్రీట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా ఎవరింటికైనా వచ్చి మన ధర్మశాస్త్రం ఫాలో అవ్వమని చెప్పారా? ఎవరైనా పంచారా మన ధర్మశాస్త్రం? అది పిచ్చోడా? మీరు ఊరకనే ఏది ఇయ్యరు, ప్రతి దానికి డబ్బు కావాలా. ఎవడైనా ఏదన్నా ఒక ధర్మశాస్త్రం, ఒక గ్రంథం, హైందవ గ్రంథం చదువుకుందాము అని ఆశపడితే ఓడికి డబ్బు పెట్టి కొనాల. దానికోసం ఏడ ఖర్చు పెడతావులే అని చెప్పి ఆ గ్రంథాలు చదవడమే మానేశారు. ఇది అది జరుగుతున్నది. గుడి దర్శనాలకే డబ్బు వసూలు చేస్తున్నారు. స్పెషల్ దర్శనం 1 టికెట్టు, మామూలు దర్శనం 1 టికెట్టు, పేద సాధలకి ఫ్రీ దర్శనం. అరే రే 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 దేవుణ్ణి చూపించాలంటే డబ్బు తీసుకొని చూపిస్తున్నారు కదరా. ఏది మీరు ఫ్రీగా ఇస్తున్నారు, నువ్వు మాత్రం అటా వెళ్ళిపోయి అది ఎంత పెద్ద చపాతీ పెట్టారు. అరే కావోజీ కావో భాయ్ అవురే కావో భాయ్ అన్నారు. తేరకు వచ్చిందని దెబ్బ తిన్నావే, మరి ఎక్కడ ఎందుకు చేయరు రా పనిలో? అదే మన వాళ్ళు అయితే గ్లాసు మంచినీళ్ళు 100 రూపాయలు, ఒక చపాతీ 1000 రూపాయలకి అమ్మేసేవారు. నీ నోటితోనే ఒప్పుకుంటావు. బుద్ధి జ్ఞానం ఉండాలి దాసు, ఏదైనా చెప్పాలా మాట్లాడాలంటే. అదే క్రైస్తవుడు ఏం చేస్తాడు? బైబిల్ని ఫ్రీగా పంచుతాడు. అది చదవకపోని తర్వాత సంగతి. ఆ బైబిల్ ప్రింట్ అవ్వాలంటే దానికి ఎంత ఖర్చు అవుతుందా? కానీ ఆ ఖర్చుని లెక్క చేయము. బైబిల్ని కొని ఫ్రీగా ఇస్తాం, అందువల్ల మాకు వచ్చేది ఏమీ లే. సరేనా? చేతి డబ్బులు ఖర్చు తప్పితే వచ్చేది ఏమి లే. కాకపోతే మరొకడు తెలుసుకుంటాడు దేవుని గురించి, ఒక మంచి జీవితంలోకి వస్తాడు అనే ఆశ. అందుకని అంటే నేను మారడం, నేను ఒక దొంగగా ఉన్నవాడిని నేను మారడం, వ్యభిచారిగా ఉన్నవాడిని నేను మారడమే కాదు, అటువంటి దొంగలు, వ్యభిచారులు, తాగుబోతులు, హంతకులు, దొంగలు ఇటువంటి వాళ్ళంతా మారాలా, మంచి మనుషులుగా బతకాలా అనే ఆలోచనతో ఇస్తున్నాం. సరేనా? నువ్వు చెప్పే విధానం ఎట్టుంటుందంటే, నేను పెట్టను నువ్వు పెట్టబాక, అమ్మ పెడదు అడుక్కు తినేదు, నువ్వు దేవుని గురించి చెప్పవు మమ్మల్ని చెప్ప నీవు. ఎక్కడరా మా మనిషి మారేది?
నీ గ్రంథంలో అంత నీతి మాటలు ఉంటే, ఒక మనిషిని మార్చగలిగే అంత శక్తి నీ గ్రంథంలో ఉంటే పంచు, అనేక మందికి పంచు. తిరిగి డబ్బులు ఆశించబాకు. ఎంత డబ్బులురా, జనాల సొమ్ము మాత్రం ఉండీలలోకి ఫ్రీగా రావాలనా? మీరు మాత్రం ఫ్రీగా ఏది చేయరా? వాళ్ళు డబ్బులు ఇచ్చి దేవుణ్ణి చూడాలా? అరే భలే భలే నడిపింపురా. అందుకే కదరా జనాలు ఇవన్నీ చూసి మారిపోతూ ఉండరు. వ్యాపారం చేసేది హైందవుడు.